Hello my dear spoken English family members and to my subscribers and my viewers. ఈ రోజు మన వీడియోలో లాస్ట్ వీడియో వరకు బిగినర్స్ కోసం నేను ఒక 10 వీడియోస్ గ్రామర్ గురించి చాలా లైట్గా బేసిక్ గ్రామర్ గురించి చెప్పానండి. తర్వాత ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ గురించి చెప్పానండి. అక్కడితో మిమ్మల్ని బిగినర్స్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి ప్రమోట్ చేసేసానండి. సో ఈ కంటిన్యూస్గా నా ఈ సిరీస్ అంతా ప్రతి ఒక్క వీడియో ఎవ్రీ వీడియో టిల్ ద ఎండ్ మీరు ఫాలో అయ్యే వచ్చారంటే మీరు డెఫినెట్గా బిగినర్స్ లెవెల్లోంచి కొంచెమైనా మీలో మార్పు వచ్చి ఉంటుంది. సో మీరు ఇంకా ఆ పాత లెవెల్లోనే ఉంటే ఎట్లా అండి ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవ్వాలి కదా. సో అందుకని ఈ వీడియో నుంచి మిమ్మల్ని నేను ఇంటర్మీడియట్గా ట్రీట్ చేసి మీకు కొంచెం డిఫరెంట్గా బిగినర్స్ లెవెల్లో ఉన్న వర్డ్స్ కాకుండా డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తానండి. సో ఈ సిరీస్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ లెర్నర్స్ కోసం అండి. ఓకేనా. సో ఈ వీడియోలో నేనేం చెప్తానంటే ఈ వీడియో 2 భాగాలుగా డివైడ్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ప్రతి వీడియోలోనూ ఇంక నుంచి నేను ఒక 5 న్యూ వొకాబులరీ వర్డ్స్ నేర్పించనున్నాను. ఎందుకనంటే ఫ్రెండ్స్ మీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మాట్లాడడం అనేది వచ్చేసింది. మీరు ఎట్లాగో అట్లా మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చానంటే మీరు ఎలాగో అలా మాట్లాడేస్తున్నారు. కానీ ఏ సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్గా ఏ వొకాబులరీ ఏ వర్డ్ వాడాలనే దాంట్లో కొంచెం తడబడుతున్నారు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు వెతుక్కోకుండా నేర్చుకోవాల్సింది కొత్త వొకాబులరీ. మనం పాతలాగా సేమ్ అదే పాత వర్డ్స్ వాడితే ఎట్లా ఫ్రెండ్స్, మన నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ అయ్యాం కదా. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్డ్స్ ఏం వాడతారు, ఆల్టర్నేట్ అనేది కొత్త వర్డ్స్ ఇంక నుంచి మన ప్రతి వీడియోలోనూ నేర్చుకుంటాము. సో ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్లో నేను వొకాబులరీ నేర్పిస్తాను. సెకండ్ పార్ట్లో మనం కామన్గా తరచుగా మాట్లాడేటప్పుడు మనం మిస్ప్రొనౌన్స్ చేసే కొన్ని వర్డ్స్ని నేను మీకు చెప్తాను. దాన్ని ఎలా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అది మన ఈ వీడియో అజెండా. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా వ్యూవర్స్ అందరి కోసము అండ్ దెన్ సబ్స్క్రైబర్స్ అందరి కోసము చెప్తున్నాను, ఇది లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్ అండి. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసాం మనం. సో మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియోలో పార్ట్ 1 నేను కొత్త వొకాబులరీ వర్డ్స్ ఇప్పటి వరకు మీరు అసలు వినని వర్డ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో వొకాబులరీ వర్డ్ నెంబర్ 1, కాంట్రాఫ్లో. కాంట్రాఫ్లో అంటే మనము మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు, మెయిన్ రోడ్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తారంటే మన ట్రాఫిక్ని వేరే రూట్ వైపు డైవర్ట్ చేస్తారు. దాన్ని కాంట్రాఫ్లో అంటారు ఫ్రెండ్స్. సో ఈ వర్డ్ని ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారు? Due to the contraflow happening between the junctions 13 and 14, the traffic is being diverted అని అనొచ్చు. అట్లా కొత్త వొకాబులరీ వర్డ్స్ని మీరు సెంటెన్స్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేర్చుకున్న మన ఫస్ట్ వొకాబులరీ, న్యూ వొకాబులరీ కాంట్రాఫ్లో. వొకాబులరీ నెంబర్ 2, నిట్ పికింగ్. NITPICKING, నిట్ పికింగ్ అంటే చిన్న సిల్లీ థింగ్స్కి కూడా ఇరిటేట్ అయిపోతూ ఉండడం అన్నమాట. సో చాలా చిన్న విషయాలు కూడా చాలా చిరాకిచ్చుకున్నాం, దాన్ని నిట్ పికింగ్ అంటారు. సో ఈవెన్ ఫార్ స్మాల్ థింగ్స్ షీ వాస్ నిట్ పికింగ్ మీ అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. So this is vocabulary number 2. Vocabulary number 3, taunt. TAUNT, taunt. టాంట్ అంటే మనం చాలా బాగా చేసేదండి.
మన లేడీస్ అయ్యారంటే మన హస్బెండ్స్ ఎప్పుడు మనని ఇదే చేస్తూ ఉంటారు, టాంటింగ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఇష్టం లేని విషయాలు కావాలని మనని ఇలా గిల్లడం, మనని ఇలా కొడుతూ ఉండడం, ఇట్లా అనడం, మనని ఇరిటేట్ చేస్తాని కోసం కొన్ని పనులు చేస్తారండి. దాన్ని టాంట్ అంటారు. ఓకే, సో మనకి ఏదైతే ఇష్టం కాని విషయాల్ని మన యాక్షన్స్ ద్వారా ఇరిటేట్ చేసి వాళ్ళ యాక్షన్స్ ద్వారా మనని ఇరిటేట్ చేయడాన్ని టాంటింగ్ అంటారు. సో దీన్ని కొత్త సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? ద డాగ్ బార్క్డ్ అట్ మీ బికాస్ ఐ వాస్ టాంటింగ్ ఇట్. మన డాగ్ దగ్గరికి వెళ్ళిపోయి డాగ్ని చూసి ఇలా అనడము లేకపోతే ఇట్లా అనడము చేసామంటే మనం చూసి అరుస్తున్నట్టుగా బార్క్ చేస్తుంది కదా. సో దట్ ఈస్ టాంటింగ్. వొకాబులరీ నంబర్ 3. వొకాబులరీ నంబర్ 4. పెట్రిచోర్. పెట్రిచోర్, PETRICHOR. పెట్రిచోర్ అంటే మట్టి వాసన. మనకు వర్షం పడే ముందు మనకి మట్టి వాసన వస్తుంది చూసారా ఫ్రెండ్స్, దాన్ని పెట్రిచోర్ అంటారు. మట్టి వాసన ఎప్పుడూ రాదు మనకి కదా. సో అది పెట్రిచోర్ అని అంటారనమాట. సో హౌ కెన్ యూ ఫ్రేమ్ దిస్ యాజ్ అ సెంటెన్స్? The smell of petrichor changed my mood, or I was attracted by the smell of petrichor అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో vocabulary, new vocabulary word number 4 is petrichor. vocabulary number 5. మీరేమన్నా నర్వస్గా చాలా భయపడుతూ ఉన్నప్పుడు, చాలా భయం వేస్తుంది, మనం ఎక్కడైనా వెళ్ళి మాట్లాడాలన్నా లేకపోతే మనం ఏదన్నా మిస్టేక్స్ చేసేస్తే మనని ఏమన్నా తిడతారు, బాస్ ఏమన్నా తిడతారన్నా మనం చాలా నర్వస్గా ఫీల్ అవుతాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? మై పామ్స్ గెట్ స్వెటీ. మై పామ్స్ గెట్ స్వెటీ. మై లెగ్స్ గెట్ షేకింగ్ అనొచ్చు. మై పామ్స్ గెట్ స్వెటీ అనొచ్చు, లేకపోతే మై లెగ్స్ గెట్స్ షేకింగ్ అనొచ్చు ఫ్రెండ్స్. సో ఇట్లా దీన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని అనొచ్చు. సో ఈరోజు మనము 5 న్యూ వొకాబులరీ వర్డ్స్ నేర్చుకున్నాము. ఇది పార్ట్ నెంబర్ 1. సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో ఫర్ టుడే ఈస్, మనం తరచుగా మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనము రాంగ్లీ ప్రొనౌన్స్ చేసే కొన్ని వర్డ్స్ మీకు చెప్తా నేను. అంటే మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ ఏంటి అనేది చెప్తా నేను. సో మనము రాంగ్గా ప్రొనౌన్స్ చేసే వర్డ్ నెంబర్ 1 ప్రొనౌన్సియేషన్. దాన్ని మనం ఏమంటామనంటే ఫ్రెండ్స్ ప్రొనౌన్సియేషన్ అంటాము. ప్రొనౌన్సియేషన్ కాదండి, అది రాంగ్. మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అనాలి. PRONUNCIATION ప్రొనౌన్సియేషన్ అనాలి ఫ్రెండ్స్. కానీ అదే ప్రొనౌన్స్ అని అన్నప్పుడు NOUN వస్తుంది. ప్రొనౌన్స్ PRONOUNCE అని వస్తుంది ఫ్రెండ్స్. కానీ TION వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ అనాలి, ప్రొనౌన్సియేషన్ అనకూడదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఇది నెంబర్ 1. సెకండ్ వర్డ్, మనము తరచుగా మాట్లాడేటప్పుడు మనము మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్ నెంబర్ 2 రిసీట్. RECEIPT. RECEIPT. దీన్ని మనము రిసిప్ట్ అంటాము. అది రాంగ్ ఫ్రెండ్స్. రిసిప్ట్ అని అనకూడదు, అక్కడున్న పి సైలెంట్ ఫ్రెండ్స్. RECEIT రిసీట్ అని మాత్రమే మనము అనాలి. ఓకేనా ఫ్రెండ్స్, పి సైలెంట్. సో మన మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్ నంబర్ 3 వెజిటబుల్. VEGETABLE. ఇది మనం ఏమంటాము? వెజిటబుల్ అంటాము. వెజిటబుల్ అంటాం ఫ్రెండ్స్, అది రాంగ్. VEG పక్కన ఉన్న ఈ సైలెంట్. వెజిటబుల్ VEGTABLE.
TABLE అనాలి ఫ్రెండ్స్. వెజిటబుల్ అనకూడదు, ఇంక నుంచి మీరు అది కరెక్ట్ చేసుకోండి, వెజిటబుల్ అనాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ వర్డ్ మనము మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్ నంబర్ 4. DEBT అంటే అప్పులు. అప్పుల్ని ఏమంటాం ఫ్రెండ్స్ మనము? డెట్. DET డెట్ అనాలి. ఎందుకంటే అది DEBTలో ఉన్న B అనేది సైలెంట్ ఫ్రెండ్స్. DEBTలో ఉన్న B సైలెంట్. డెట్ అని అంటారు, డెప్త్ అని అనరు ఫ్రెండ్స్. B అనేది సైలెంట్, B మనం పలకకూడదు. దాని DEBT డెట్ అంటే అప్పులు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనం మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్ నెంబర్ 3. నెక్స్ట్ వర్డ్ ఫ్రెండ్స్ మనం చాలా కామన్గా చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేసే వర్డ్ ఏంటంటే, మన రోజు చూసే వర్డ్ ONION. దీన్ని ఎలా పలుకుతారు ఫ్రెండ్స్? మనం నార్మల్గా ఏమంటాము? ఆనియన్ అంటాం ఫ్రెండ్స్. ONION ఆనియన్ అని అంటాము, అవునా? ఆనియన్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. మనము ఆనియన్ అని అనకూడదు ఫ్రెండ్స్. ఏమనాలి దాన్ని? అనియన్ అని అనాలి. అనియన్. ఆనియన్ అని అనకూడదు, ఇంక నుంచి అనద్దు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అనియన్. లాస్ట్ వర్డ్ మనం తరచుగా మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ ఏంటంటే, చాలా కామన్ వర్డ్ ఇది కూడా, CUCUMBER. CUCUMBER. దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? కుకుంబర్ అంటాము, అంతేనా? CUCUMBER కుకుంబర్ అంటాము. అది రాంగ్ ఫ్రెండ్స్. కుకుంబర్ అనకూడదు, క్యూకంబర్ అనాలి. క్యూకంబర్ అని అనాలి ఫ్రెండ్స్. ఇంక నుంచి క్యూకంబర్ అనండి. సో ఈరోజు మనము 5 కొత్త వొకాబులరీ వర్డ్స్ నేర్చుకున్నాము అండ్ 6 మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ నేర్చుకున్నాము ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి వీడియోలోనూ నేను కొత్త విషయాలు మీకు ఇంక నుంచి నేర్పిస్తాను నేను. దీన్ని ఈరోజు మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి ప్రమోట్ అయిపోయారు కదా ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను కొత్త వర్డ్స్ చెప్పాను కదా, దానితో మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు తొందరగా ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా మీకు చెప్తూ ఉన్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ ఇలాగే నా ఫోన్ నంబర్ ఉంది. నాకు కాంటాక్ట్ చేసేవాళ్ళు, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఫ్లూయెంట్గా చాలా త్వరగా నేర్చుకోవాలన్న వాళ్ళు నాకు మెసేజ్ చేశారంటే మీ అందరి కోసం నేను ఒక చిన్న గ్రూప్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా ఈ గ్రూప్లో 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవ్రీ డే దే ఆర్ గెటింగ్ అన్ యాక్టివిటీ. రోజుకు ఒక యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు కూడా అదే గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే తప్పకుండా నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్కి నాకు మెసేజ్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో ఇంక్లూడ్ చేస్తాను. జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడమే కదా ఫ్రెండ్స్. దెర్ ఇస్ నో మనీ, ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సరదాగా మనమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా తొందరగా అతి త్వరలో ఇంగ్లీష్ అనేది నేర్చుకుందాము. సో మీకు ఇంగ్లీష్ చాలా తొందరగా నేర్చుకోవాలని అనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ కోచ్ స్వప్నలత. మీతో మీరు కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడేంత వరకు నేను మీకు తోడు ఉండి మిమ్మల్ని నేను గైడ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొత్త వొకాబులరీ వర్డ్స్ అండ్ మనం తరచుగా మిస్ప్రొనౌన్స్ చేసే వర్డ్స్తో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. So, bye-bye. See you in my next video. Thank you.